హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో నేను బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్స్ చూపిస్తున్నాను. చాలా కలెక్షన్ తీసుకొచ్చానండి, చాలా చాలా బాగున్నాయి. ఒకటిని మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మంచి కలెక్షన్ దొరుకుతుంది మీకు ఈ వీడియోలో. అన్ని కొత్త కలెక్షన్ అనమాట. అంటే ఇంతవరకు ఎవ్వరు కూడా రివ్యూ చేసి చూపించని కలెక్షన్ తీసుకొచ్చేసాను నేను. అండ్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి. అండ్ అన్నిటికీ మించి మన బడ్జెట్లో అనమాట. మంచి తక్కువ బడ్జెట్లోనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రెస్ ఓపెన్ చేసే ముందు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చేది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. డ్రెస్సెస్ ఎలా అనిపించాయో కమెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మంచి రెడ్ కలర్లో తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. బ్లూ కలర్ దీంట్లో చాలా తక్కువగా కనిపిస్తుంది, బట్ బ్లూ కలర్తో కూడా హైలైట్ చేశారు. ఈ డ్రెస్కి మొత్తం మనకి నెక్ లైన్ దగ్గర వర్క్ వస్తుంది. పర్ల్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది కంప్లీట్గా. చాలా బాగుంది, చాలా డీసెంట్గా కూడా ఉందన్నమాట డ్రెస్ అనేది. దీనికి 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్కి ఎడ్జ్లో అలా గోటాపట్టితో ఒక చిన్న లేస్ అనేది అటాచ్ చేశారు. అండ్ కుర్తీ ఆల్ ఓవర్ మొత్తం చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. దీనికి ఫుల్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. కాటన్ లైనింగ్ వచ్చింది. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డీటెయిలింగ్ మొత్తం థ్రెడ్, కర్దానా అండ్ గ్లాస్ బీడ్ ఇంకా పర్ల్స్తో వచ్చిందనమాట. ఇంకా కొన్ని మిర్రర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. అండ్ దీని బాటమ్ విషయానికి వస్తే సేమ్ కలర్లో తీసుకున్నారనమాట. సేమ్ కలర్ బాటమ్ వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ అనేది స్కిన్ ఫ్రెండ్లీ ఉందండి. వేసుకుంటే గుచ్చుకోవడం అలా ఏం లేదు. నేను వేసుకొని ట్రయల్ చేసి చూశాను, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇంకా దీని దుపట్టా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా మనకి డిజిటల్ ప్రింట్తో వచ్చిందనమాట. ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్తో వచ్చింది. అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయిగా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. వేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. చాలా బాగుంది. దుపట్టాకి 4 సైడ్స్ మనకి టాజల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అవి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ 2 సైడ్స్ గోల్డ్ జరీతో వేవింగ్తో అంటే బార్డర్ లాగా కూడా వచ్చింది. బార్డర్ నేను చూపిస్తున్నాను కదా, అలా వచ్చిందనమాట బోత్ సైడ్స్. మిగతాదంతా ఫ్లోరల్ కాన్సెప్ట్. ఫ్లవర్స్ వచ్చేసి వైట్, బ్లాక్, లైట్ పింక్ ఇలా తీసుకున్నారనమాట. మల్టీ కలర్ లాగా తీసుకున్నారు. ఈ డ్రెస్ మనకి అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మంచి బడ్జెట్లో కూడా వచ్చింది కాబట్టి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ అయితే నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. లైట్ లావెండర్ కలర్ అండ్ డార్క్ వైలెట్ కలర్ అనమాట. చాలా బాగున్నాయి రెండు కలర్ కాంబినేషన్స్. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ నాకు భలే నచ్చింది. ఫస్ట్ అయితే టాప్ చూసేద్దాము. హైనెక్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ అనేది హైనెక్ వచ్చింది అండ్ కంప్లీట్గా సీక్వెన్స్ ఇంకా జరీ వర్క్తో వచ్చింది అనమాట. వర్క్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారు. హై నెక్ కదా, నెక్ చుట్టూ మొత్తం వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి కూడా కింద పార్ట్ సేమ్ మనకి నెక్కి ఎలాగైతే వర్క్ ఇచ్చారో సేమ్ వర్క్ స్లీవ్స్కి ఎడ్జ్ను కూడా ఇచ్చారనమాట. 3/4 స్లీవ్స్ వచ్చాయి. మెయిన్గా దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ వన్ దీని కలర్ కాంబినేషన్, సెకండ్ దీని ఫ్యాబ్రిక్ అయితే ఎంత ఫ్లోయిగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఈ బడ్జెట్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది చాలా రేర్ టైమ్స్ మనకి దొరుకుతుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది. మంచి లుక్ని క్రియేట్ చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్. అండ్ ఇది కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది. దీనికి ఏంటంటే కుర్తా కిందికి కూడా మనకి నెక్ లైన్కి ఎలాంటి ప్యాటర్న్ తీసుకున్నారో అది కూడా అలానే వచ్చిందనమాట. ఫుల్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా వర్క్ డీటెయిలింగ్ కూడా మళ్ళీ ఒకసారి క్లోజప్లో వేసి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. చూస్తున్నారు కదా, ఫుల్ లైనింగ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసింది. నాకు భలే నచ్చింది. నాకైతే మెయిన్గా దీని ఫ్యాబ్రిక్నే చూస్తున్నాను. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. కుర్తీ అంతా బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది డీటెయిలింగ్ అనమాట. మధ్య ఈ లైట్ అండ్ డార్క్ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అంటే సేమ్ కలర్లో లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్. సో నాకు కూడా ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే నాకు భలే నచ్చింది. అందుకే మళ్ళీ ఫ్యాబ్రిక్ గురించే మాట్లాడుతున్నాను నేను. దీంట్లో డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా దీని బాటమ్ విషయానికి వస్తే సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్లో బాటమ్ వచ్చింది. వన్ సైడ్ స్ట్రిప్ వచ్చింది, అనదర్ సైడ్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ
సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు టాప్కి బాటమ్కి. అండ్ బాటమ్కి కింద కూడా మనకి టాప్లో ఏ ఏ డీటెయిలింగ్ అయితే వర్క్ డీటెయిలింగ్ ఉందో అలాగే బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది. సో నాకు ఇంకా నచ్చేస్తుంది ఆబ్వియస్గా. డ్రెస్కి అయితే 10 out of 10 ఇచ్చేయచ్చండి, అంత బాగుంది. మెయిన్గా క్వాలిటీ అనేది చాలా బాగుంది, నాకు క్వాలిటీ భలే నచ్చింది దీనిది. ఇంకా లేట్ చేయకుండా దీని దుప్పట్టా చూసేద్దాము. దీని దుప్పట్టా ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. ఈ డ్రెస్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుందో దుప్పట్టా కలర్ అంత బాగుందన్నమాట. మంచి డార్క్ పర్పుల్ కలర్లో 2 sides బార్డర్ ఇచ్చారు. అండ్ అనేది 2 sides బార్డర్ అయితే ఏం రాలేదు. అండ్ దుప్పట్టా ఆల్ ఓవర్ మనకు బూటీస్ కూడా వచ్చాయి. అండ్ క్రాస్ లైన్స్లో అంటే మనకి టాప్ కలర్ ఉంటుంది కదా లైట్ వైలెట్, ఆ కలర్ లైన్స్ వచ్చాయన్నమాట. చాలా హైలైట్గా ఉంది కదా. 2.5 meters లెంత్తో వచ్చిందనమాట దుప్పట్టా అనేది. అండ్ దీని డీటెయిలింగ్ చూడండి, వర్క్ డీటెయిలింగ్. దీని బార్డర్ ఎంత బాగుందో. నాకు టాప్ పైన వచ్చిన డీటెయిలింగ్ కంటే దుప్పట్టా పైన వచ్చిన డీటెయిలింగ్ చాలా నచ్చింది. ఇంకా ఏంటంటే మనం రీయూజ్ చేయొచ్చు వేరే హాఫ్ శారీస్ పైకి, ఇంకా వేరే డ్రెస్సెస్ పైకి, చాలా వాటిపైకి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు, చాలా వేస్లో యూజ్ చేయొచ్చు. మెయిన్గా హాఫ్ శారీ పైన మాత్రం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, నాకైతే భలే నచ్చింది ఈ దుప్పట్టా. ఈ బడ్జెట్లో ఇలాంటి దుప్పట్టా ఆ ఫ్యాబ్రిక్తో అయితే డ్రెస్సెస్ అయితే రావండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే కమెంట్ కూడా చేయండి, నేను కమెంట్లో కూడా ఇస్తాను. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రెస్ అయితే కొనకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరండి, అంత బాగుంది. అండ్ ఇది ప్యూర్ కాటన్ అనమాట, మంచి ఖాదీ కాటన్లో వచ్చింది డ్రెస్ అనేది. మెయిన్గా దీంట్లో దుప్పట్టా అనేది చాలా హైలైట్. అండ్ టాప్ కూడా చాలా బాగుంది, డార్క్ వైలెట్ కలర్లో విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చిందనమాట. వర్క్ డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. దీని వర్క్ డీటెయిలింగ్ అనేది ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుందండి, చాలా నీట్గా వచ్చింది డిజైనింగ్ అనేది. కంప్లీట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్, ఇంకా జరీ వర్క్, అంతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నాకైతే భలే నచ్చింది. చిన్న సైజ్ సీక్వెన్స్ తీసుకొని వచ్చిందనమాట. వీనెక్ ప్రొవైడ్ చేశారు, వీనెక్ చుట్టూ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ కింద మనకి 2 మామిడి పిందెల డిజైన్ వచ్చి మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కాటన్ కాబట్టి సమ్మర్స్కి చాలా బాగుంటుంది, వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంది. దీనికి మనకి హాఫ్ వరకు మాత్రమే లైనింగ్ ప్రొవైడ్ చేశారు, ఫుల్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాటన్ కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. అదేంటంటే మనకి వర్క్ గుచ్చుకోకుండా వేశారనమాట. అండ్ 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్కి కింద అలా ఒక చిన్న లేస్ లాగా అటాచ్ చేశారు. ఆల్ ఓవర్ కుర్తీ అంతా ప్లెయిన్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా ప్లెయిన్గానే ఉంటుంది. ఇది ప్లెయిన్గా కూడా అనిపించదు, ఎందుకంటే ఇది ఖాదీ కాటన్ కాబట్టి చిన్న చిన్న లైన్స్ లాగా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అంతా. ఆ లైన్స్ అనేది మీకు కెమెరాలో కనిపిస్తుంది కదా, ఆ లైన్స్ ఉండడం వల్ల ఇది ప్లెయిన్గా అస్సలు కనిపించదు. ప్లెయిన్కి ఇలా లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ లైన్స్ అనేది డ్రెస్కి ఒక డిఫరెంట్ లుక్ని క్రియేట్ చేస్తాయి, బాగా అట్రాక్ట్ అవుతామన్నమాట. ఇంకా దీని బాటమ్ విషయానికి వస్తే సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ కలర్లో, అంటే సేమ్ కలర్ కాన్సెప్ట్లో తీసుకున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేశారు, ఖాదీ కాటన్ ఫ్యాబ్రికే. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అనేది వచ్చింది. లూజ్ ప్యాంట్స్ వచ్చిందనమాట. స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి 1 side పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. పాకెట్ ప్రొవైడ్ చేస్తే నాకు భలే నచ్చుతుంది. 1 side వచ్చిందా 2 sides వచ్చాయని చూస్తున్నాను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది వేసుకుంటే. చూపించే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, దీంట్లో హైలైట్ అంటే దీని దుప్పట్టా అని. దుప్పట్టా మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కంప్లీట్గా మనకి ఇక్కత్ మోడల్ అనమాట, ఇక్కత్ ప్రింట్స్ లాగా తీసుకున్నారు. చాలా బాగుంది. వైలెట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. ఈ పీచ్ కలర్ ఎందుకు అంటే మనకి టాప్లో పీచ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ పీచ్ కలర్ కాన్సెప్ట్ అనేది 2 sides బార్డర్ అయితే ఇచ్చారు. బార్డర్లో ఏంటంటే జరీ వీవింగ్ అండ్ సీక్వెన్స్ కూడా ఉంది, అది చాలా హైలైట్ అవుతుంది. మనం నార్మల్గా ఫంక్షన్స్కి అలా వేసుకున్నప్పుడు అదే షైన్ అవుతుంది అనమాట. అండ్ అనదర్ సైడ్స్ ఏంటంటే మనకి మొత్తం కుచ్చులు వచ్చేసాయి, అంటే గోండాలు ఉంటాయి కదా, అవి వచ్చేసాయి అనమాట, టాజిల్స్. అది కూడా స్టిచ్ చేశారు, ఒక లేస్ లాగా ఉండి అది స్టిచ్ చేశారు. ఇది ఓవరాల్ లుక్ అనమాట. ప్రింట్స్లో మొత్తం మనకి గ్రీన్, ఎల్లో అండ్ వైట్ ఇంకా పీచ్ కలర్ తీసుకున్నారు. వైలెట్ పైన ఈ కలర్స్ అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి. నాకైతే ఈ దుప్పట్టా భలే నచ్చింది. డ్రెస్ లుక్ని ఈ దుప్పట్టా అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తుందండి, అంత బాగుంది. అండ్ ఈ డ్రెస్కే కాకుండా దీన్ని మనం హాఫ్ శారీ కూడా వేర్ చేసినా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉందండి డ్రెస్, నాకు కూడా ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. నేను ఇది ఒక 2-3 మెంబర్స్ రివ్యూ కూడా చేసినట్టున్నారు, బట్ నేను సెల్ఫ్గా కూడా తీసుకొని ట్రై చేద్దాం అనిపించింది. భలే ఉంది డ్రెస్ అనేది. మెయిన్గా దీని కలర్ అనమాట, ఇదేంటంటే మెరూన్ అనలేము, వాయిలెట్ అనలేము, పర్పుల్ అనలేము, వైన్ కలర్ అనలేము, అన్ని కలర్స్ మిక్స్ కలర్ లాగా ఉందన్నమాట.
నాకు భలే నచ్చింది. ఇలాంటి కలర్ నా దగ్గర అసలు లేదు అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. దీనికి వర్క్ డీటెయిలింగ్ అంతా మనకి కర్దానా, గ్లాస్ బీడ్ ఇంకా జరీ వర్క్తో వచ్చేసింది అనమాట. చిన్న చిన్న సీక్వెన్స్ కూడా యూజ్ చేశారు మధ్యలో. అండ్ దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్రెస్ అంతా అలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. అదైతే ప్రింట్, మనకి థ్రెడ్ వర్క్ అయితే కాదు, ప్రింట్ వచ్చింది. బట్ అసలు పోవట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా క్వాలిటీగా కూడా ఉంది. డ్రెస్ షైనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు భలే నచ్చింది. దీనికైతే రౌండ్ నెక్ వచ్చేసి కింద వీ కట్ లాగా తీసుకున్నారు నెక్. అండ్ ఫుల్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. మెయిన్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ప్రింట్స్ అయితే వచ్చిందనమాట. అంటే ప్రింట్ వచ్చింది కదా, అలాగే ప్రింట్ అయితే వచ్చింది, ప్లెయిన్గా రాలేదు. చాలా నీట్గా ఉంది డ్రెస్. వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంది. చూసిన దానికంటే వేసుకుంటే ఇంకా బాగుంది అనమాట ఈ డ్రెస్. అండ్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్. ఇంకా దీని దుపట్టా చూసేద్దాము. ఆర్గంజా ఫ్యాబ్రిక్లో కట్ వర్క్ బార్డర్తో వచ్చిందనమాట. స్కాలప్ బార్డర్ ఉంటుంది కదా, స్కాలప్ లాగా వచ్చింది. ఆ స్కాలప్ చుట్టూ మనకి గోల్డ్ జరీతో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ దుపట్టా అంతా బూటీస్ వచ్చాయి. చాలా నీట్గా ఉంది. నాకైతే భలే నచ్చింది దుపట్టా కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వేసుకుంటే ఒక పార్టీ వేర్ లుక్ వచ్చేసింది అనమాట డ్రెస్కి. ఇలాంటి రేర్ కలర్స్ అనేవి మనకి దొరికినప్పుడే తీసేసుకోవాలండి, మళ్ళీ మళ్ళీ దొరకవు. చాలా బాగుంది డ్రెస్. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ దీన్ని బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో తీసుకున్నారు. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే యూజ్ చేశారు. చాలా నీట్గా ఉంది. సింపుల్గా లూజ్ ప్యాంట్స్తో వచ్చేసింది బాటమ్ వేర్. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఈ డ్రెస్ అయితే కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. అంటే నేను ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేదు అనిపించింది. బట్ ఓకే, అంటే మరీ తీసి పడేయలేము. ఒక 8/10 లేకపోతే 7/10 అయితే ఇవ్వచ్చు. అలా ఉందన్నమాట. చూసేద్దాము ఇది ఎలా ఉందని చెప్పి. కలర్ మాత్రం చాలా బాగుంది. మనకి పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది. యాక్చువల్గా నాకు అర్థం కాలేదు దీంట్లో ఏది నాకు నచ్చలేదు అని. బట్ నేనైతే నా ఎక్స్పెక్టేషన్కి కొంచెం రీచ్ అవ్వలేదనే చెప్తాను. ఫ్యాబ్రిక్ బాగానే ఉంది. వర్క్ డీటెయిలింగ్ అంతా బాగానే ఉంది. మనకి థ్రెడ్తో ఆల్ ఓవర్ మొత్తం అలా బూటీస్ వచ్చిందనమాట. దీనికి బోత్ సైడ్స్ అలా వర్క్ డీటెయిలింగ్ అనేది వచ్చిందనమాట. ఈ బోటీస్ అనేవి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారనమాట. అండ్ దీనికి హాఫ్ వరకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ అనేది హాఫ్ వరకు ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే స్లీవ్లెస్, కంప్లీట్గా స్లీవ్స్ కూడా ఇవ్వలేదు. అంటే కొన్ని డ్రెస్సెస్కి మనకి స్లీవ్లెస్ అని మెన్షన్ చేసి లోపల స్లీవ్స్ ఇస్తారు కదా, బట్ అలా కూడా ఇవ్వలేదు. స్లీవ్స్ అనేవి కంప్లీట్గా రాలేవు. ఇంకా దీని బాటమ్ వేర్ కూడా చూసేద్దాము. దీని బాటమ్ వేర్ వచ్చేసి కంప్లీట్గా సేమ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్గా వచ్చింది. బాటమ్ వేర్ నాకు బాగా అనిపించింది. అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాటమ్ ఇంకా కొంచెం బాగున్నట్టు అనిపించింది. దీనికి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు అండ్ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. లూజ్ ప్యాంట్స్ కాన్సెప్ట్. డ్రెస్ ఏంటంటే చూసిన దానికంటే వేసుకుంటే లుక్ బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా దీని దుపట్టా చూసేద్దాము. నాకు ఈ డ్రెస్లో నచ్చిందంటే దీని దుపట్టా మాత్రమే. దుపట్టా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా నీట్గా, సింపుల్గా, డీసెంట్గా ఉంది. దుపట్టా 2 సైడ్స్ స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ బార్డర్ పైన కూడా డీటెయిలింగ్ అనేది, వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంది. గోల్డ్ కలర్ అండ్ పీచ్ కలర్తో వచ్చింది అనమాట. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది కదా, నైస్గా ఉంది, నీట్గా. నచ్చితే తీసుకోండి. బట్ 100% నేనైతే రికమెండ్ చేయను. ఒక 80% రికమెండ్ చేస్తాను. నచ్చితే తీసేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కావాలంటే కమెంట్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇదైతే 2 పీస్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో బాటమ్ వేర్ ఉండదు. మెయిన్గా ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే దీని వర్క్ డీటెయిలింగ్ ఎలా వస్తుందో చూద్దామని తీసుకున్నాను. బట్ చాలా బాగుంది. నా ఎక్స్పెక్టేషన్స్ని మించి వచ్చిందనమాట. వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ ఏంటంటే మోనోనెట్ అనమాట. మోనోనెట్ పైన మనకి గ్లాస్ బీడ్ ఇంకా మొత్తం కర్దానా వర్క్ అనమాట. చాలా బాగుంది కదా డీటెయిలింగ్ అనేది. లైనింగ్ ప్రొవైడ్ చేశారు. నెట్టెడ్ కదా, ఆబ్వియస్గా లైనింగ్ అనేది ఉంటుంది. దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్కి అయితే మనకి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బాగుంది, వేసుకుంటే నాకైతే నచ్చింది. నీట్గా అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నచ్చితే తీసుకోండి. అండ్ దీని దుపట్టా చూసేద్దాము. దీని దుపట్టా అయితే ఏం లేదండి, కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చిందనమాట. ప్లెయిన్ దుపట్టానే. నేను చెప్పాను కదా దీని డీటెయిలింగ్ అనేది భలే వచ్చింది, నీట్గా ఉంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. ఇది దుపట్టా ప్లెయిన్గా వచ్చింది. దీనికి ఏంటంటే మనము గోల్డ్ కలర్ బార్డర్ అటాచ్ చేసి వేరే వాటిపై కూడా పేర్ చేసుకోవచ్చు. లేదంటే
ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇంకేదైనా స్టిచ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అలా అనిపించింది నాకైతే. మనకి ఆల్మోస్ట్ 2.8 మీటర్స్ ఉంది దుపట్టా అనేది. తర్వాత ఒక బేబీ పింక్ డ్రెస్ అయితే ట్రై చేశాను. ఇది కూడా 2 పీస్ కాన్సెప్ట్ అనమాట. దీనికి కూడా మనకి బాటమ్ వేర్ అనేది రాలేదు. ఇది ఫస్ట్ చూసినప్పుడు నాకు యావరేజ్గా అనిపించింది, బట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది డ్రెస్. ఇంకా వేసుకుంటే అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. దీని నెక్ అయితే భలే కట్ చేశారు కదా, చాలా నీట్గా వచ్చింది నెక్ అనేది. అండ్ కంప్లీట్గా మనకి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది, ఫ్లోరల్ కాన్సెప్ట్ లాగా. అండ్ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయన్నమాట, మధ్యలో గోల్డ్ బూటీస్. దీనికి ఫుల్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా రిచ్ లుక్ని ఇచ్చింది. నేను చూసినప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను, బట్ వేసుకుంటే మాత్రం డ్రెస్ అద్దిరిపోయింది, అంత బాగుంది. దీనికి ఎల్బో వరకు స్లీవ్స్ వచ్చాయన్నమాట. మనకి 3/4 కాదు, ఫుల్ స్లీవ్స్ కాదు, ఎల్బో వరకు వచ్చాయి. స్లీవ్స్కి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ ఆర్గాంజా లాగా ఉంది కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట హ్యాండ్స్. అది ఇంకా డ్రెస్కి ఒక డిఫరెంట్ లుక్ని ఇస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అనమాట, సేమ్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చింది, బాగుంది. అంటే పింక్ పైన మనకి బ్లూ రెడ్ అలా వచ్చింది కదా ఫ్లవర్స్ అనేది, చాలా నీట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. అండ్ చాలా రిచ్ లుక్ని కూడా ఇస్తుంది డ్రెస్. అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది. ఇంకా దీని దుపట్టా చూసేద్దాము. సేమ్ కలర్లో దుపట్టా వచ్చిందనమాట. అండ్ సేమ్ ఫ్లవర్ కాన్సెప్ట్తో వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ విడ్త్ చాలా బాగున్నాయి. ఇది కైండ్ ఆఫ్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది దుపట్టా అనేది. 2 సైడ్స్ మనకి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ బార్డర్ అయితే రాలేదు. ఈ డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.